మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి తేజస్విని గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న మంత్రివర్యులకి, పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ జన సందోహం చూస్తుంటే ఉగ్ర అన్నకి ప్రమాణ స్వీకారంలా లేదండి. తెలుగుదేశం మహానాడు మేలో జరగాల్సింది మళ్ళీ జనవరిలో జరుగుతుందా అన్నంత గొప్పగా ఈరోజు మనం ఈ వేడుకను చేసుకుంటున్నాం. మినీ మహానాడులు చూసాం, పెద్ద పెద్ద మహానాడులు ఒంగోలులో జరగడం చూసాం. కానీ ఈరోజు వేడుక ఎవ్వరూ కూడా మర్చిపోలేని ఒక వేడుకగా మన ప్రకాశం జిల్లాలో గుర్తుండిపోవడం ఖాయం. ప్రకాశం జిల్లా నాయకులకి ఎంతో గొప్ప పేరుందండి. ప్రకాశం జిల్లా నాయకులంటేనే ఐకమత్యం. ఇంత ఐకమత్యంతో పనిచేసే నాయకులు ఏ జిల్లాలో లేరు అన్న పేరుని మనం ఇప్పటి వరకు విన్నాం. అటువంటి నాయకులు అందరూ కలిసి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎంచుకున్నది మన ఉగ్ర నరసింహారెడ్డి అన్నని. పేరులో ఉగ్రం ఉంది కదా, మనిషి చాలా కోపంగా ఉంటాడేమో అనుకుంటారేమో. పేరులో ఉగ్రం ఉంది కానీ మనిషి మనసు మాత్రం వెన్న అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఈరోజు ఇక్కడికి కనిగిరి నుంచి చాలా మంది వచ్చారన్న మీకోసం. దూరం ఎంతైనా దారి వెతుక్కుంటూ మా నాయకుడు వెన్నంటే ఉంటామని వచ్చిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నమస్కారం అండి. ఉగ్ర అన్న, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల్ని మెప్పించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించారు. ఈరోజు పార్లమెంట్ అధ్యక్షుడిగా రికార్డులు తిరగరాసి ప్రకాశం జిల్లా పేరుని రాష్ట్రం మొత్తంలోనే టాప్లో పెడతారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా నాయకుల ఐకమత్యాన్ని దామచర్ల జనార్దన్ గారు కానివ్వండి, ఇంతకుముందు నూకసాని బాలాజీ గారు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో మీరు కూడా ఇంతకుముందు ప్రకాశం జిల్లా దగ్గర మన తెలుగుదేశం పార్టీకి కొంత ట్రైన్ స్లో అయింది. ఈసారి ప్రకాశం జిల్లా దగ్గర వచ్చిన రికార్డులు రాష్ట్రం మొత్తం బద్దలు కొట్టడానికి కొన్ని దశాబ్దాలైనా సరిపోవు అన్నట్టుగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలియజేస్తూ, ఇక నుండి తెలుగుదేశం గడ్డ ప్రకాశం జిల్లా అడ్డ అని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. ఉగ్ర అన్న, మీరు ఈ బాధ్యతని అద్భుతంగా కొనసాగిస్తారని నమ్ముతూ జై తెలుగుదేశం. థ్యాంక్ యూ మేడం.